నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో ఈరోజు జరగబోయే భారీ బహిరంగ సభకు మనం చూసుకుంటే మొత్తం ఏర్పాట్లు పూర్తయిపోయాయి. చూడండి, జనాలు అయితే వస్తూ ఉన్నారు. జనాలు మనం చూసుకుంటే వేలు కాదు లక్షల మంది అయితే వస్తూ ఉన్నారు. కడప చరిత్రలో అలాగే మహానాడు చరిత్రలో కూడా పోలీసులు చూడండి పాపము అలసిపోయి నిద్రపోతున్నారన్నమాట. వాళ్ళ అగసాట్లు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా మొత్తం కిలోమీటర్ల మేర మనకైతే ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయిందనమాట. బండ్లు చూడండి మెల్లగా అయితే కదులుతూ ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం జెండాలు పట్టుకొని అందరూ కడప వైపు అయితే వస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు బాలయ్య కూడా వస్తారని చెప్పేసి టాక్ అయితే వినపడుతూ ఉంది. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసుకుంటే బాలయ్య ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ కటౌట్లు ఎక్కడా లేవన్నమాట. ఈరోజు పెట్టారంటే కానీ బాలయ్య వస్తూ ఉన్నాడని చెప్పేసి అక్కడ చాలామంది అయితే అనుకుంటూ ఉన్నారు. జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి భోజనాల కౌంటరు. ఫస్ట్ రోజు భోజనాల దగ్గర జనాలు అయితే కొట్టుకోవడం జరిగిందనమాట. ప్లేట్ల కోసం, అది భోజనానికి కూడా కాదు. ఇప్పుడైతే కౌంటర్లు పెద్దవి పెట్టేసినారనమాట. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని కౌంటర్లు పెట్టడం ద్వారా జనాలు కూడా తగ్గారు. చూడండి, ఎవరు పాటికోళ్ళు పెట్టించుకొని తిని వెళ్ళిపోయే విధంగా ఇది ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫస్ట్ రోజు కూడా ఇటువంటి ఏర్పాట్లు చేసింటే ఇంత రద్దీ ఉండేది కాదని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ రోజు మాత్రం జనాలు బీభత్సంగా రావడం, అలాగే ఈరోజు చివరిగా మహానాడు బహిరంగ సభ భారీగా ఉండడంతో లక్షల మంది అయితే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అయితే వస్తూ ఉన్నారనమాట. ఈరోజు 5 నుంచి 6 లక్షల మంది జనాభా కడప బహిరంగ సభలో పాల్గొంటారనేది చెబుతూ ఉన్నారు. అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌంటర్లు ఏర్పాటు చేసి భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు. అలాగే ఇంకా జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. జనం పూర్తిగా వచ్చిన తర్వాత బహిరంగ సభ సాయంత్రం వరకు అయితే ఉంటుందన్నమాట. వాటర్ బాటిల్స్ కానీ ఎటువంటి ఏమీ ఇబ్బంది లేకుండా జనాలు చూడండి ఇప్పుడిప్పుడే బహిరంగ సభకు అయితే వస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా కడపకు వచ్చింటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే కడపలో ఇంత పెద్ద ఈవెంట్ అయితే ఇంతవరకు జరగలేదన్నమాట. 3 రోజుల పాటు పండగల అయితే వచ్చారు. జనాలంతా పండగల ఆనందంగా సంతోషంగా అయితే జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, జనాలు వెళ్ళేదానికి వచ్చేదానికి కూడా దారి లేకుండా మొత్తం అయితే కవరప్ అయిపోయిందనమాట. అలాగే మనము ఈ ఏమంటారు ట్రాఫిక్ జామ్ చూసుకుంటే అక్కడ మనకు రాయచోటి సర్కిల్ ఉంది కదా, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, అక్కడి దాకా అయితే ఉందన్నమాట. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసుకున్న ఫ్లెక్సీలు బ్యానర్లు జెండాలు పట్టుకొని అయితే జనాలు వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే కిలోమీటర్లు నడవాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తూ ఉన్నప్పుడు తప్పదన్నమాట. ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరూ సభా ప్రాంగణం వరకు రావాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ఇప్పుడు చూడండి, బాలయ్య గారి కటౌట్ అయితే ఈరోజు అయితే పెట్టడం జరిగింది. నిన్న మొన్న అయితే లేవన్నమాట. అలాగే పెద్ద కటౌట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి గారు, అలాగే పుత్తా నరసింహారెడ్డి గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు అన్నమాట. మొత్తం చూసుకుంటే ఒక ఊరు అన్నమాట. ఒక ఊరు మాదిరిగా మొత్తము 140 నుంచి 150 ఎకరాల స్థలంలో అయితే మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి బహిరంగ సభకు హాజరవుతూ ఉన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా అయితే ఈ సభకు రావాలని చెప్పేసి చాలా గ్రూపులకైతే ఇప్పటికే సమాచారం వెళ్ళింది. డ్వాక్రా మహిళలను కూడా అయితే ప్రత్యేక బస్సుల ద్వారా అయితే సభా ప్రాంగణానికి అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి 150 బస్సులు వేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ప్రకటించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పెద్ద కటౌట్లు అన్నమాట. ఇక్కడ వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, అలాగే మన బాలయ్య అన్నమాట. ఆ పక్కన ఇంకొక కటౌట్ కూడా ఉంటే బాగుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో కానీ లేకపోతే అన్నగారి ఫోటో, మన హరికృష్ణ గారి ఫోటో ఉన్నా కానీ బాగుండేదని చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళే మాట్లాడుకున్నారు. నేను మాట్లాడిన మాటలు కాదు. ఎందుకంటే హరికృష్ణ గారు స్వర్గస్థులైనారు కదా, ఆయన ఫోటో కూడా పెట్టి నింటే కటౌట్ కట్టి నింటే బాగుందని చెప్పేసి అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పలు జిల్లాల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వారే అన్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం కామెంట్ చేయండి.